వెల్కమ్ టు గ్రౌండ్ రిపోర్ట్. పేరుకే పెద్ద నగరం, చినుకు పడితే చిత్తడి. తాజాగా తుఫాన్ ఎఫెక్ట్ తో కురిసిన భారీ వర్షానికి అతలాకుతలమైంది కాకతీయులు నిర్మించిన అతి పురాతన నగరం వరంగల్. కొన్నేళ్లుగా భూ కబ్జాలు, నాలాల ఆక్రమణ, చెరువులు, కుంటల కబ్జాలతో వర్షం పడితే జలదిగ్బంధంలో కొట్టుమిట్టాడుతోంది మహానగరం. వరదలకు శాశ్వత పరిష్కారం అంటూ గత ప్రభుత్వం 100 కోట్లు ఖర్చు చేసింది. కానీ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టు వరదలకు నగరం మునిగిపోయింది. ఈ దుస్థితిపై వరంగల్ నుంచి మా ఐ న్యూస్ ప్రతినిధి ప్రశాంత్ అందిస్తున్న రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. వర్షం దంచి కొట్టిందంటే చాలు వరంగల్ నగర ప్రజలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని జీవించాల్సిన పరిస్థితి. ఒకప్పుడు కాకతీయులు ఘన చరిత్ర కలిగిన, గొలుసుకట్టు చరిత్ర కలిగిన వరంగల్ మహానగరానికి వర్షం వస్తే చాలు వరద ముప్పు ప్రాంతాల ప్రజలు బిక్కుబెక్కుమంటూ గడపాల్సి వస్తుంది. అసలు ఈ వరద ముప్పు ఎందుకు వస్తుంది? ఇంత తీవ్రత ఎందుకు కనిపిస్తుంది? ప్రతి ఏడాదికి ఒక్కొక్క ప్రాంతం ఎందుకు మునుగుతుంది? గత ప్రభుత్వాలు, ప్రస్తుత ప్రభుత్వాలు చేస్తున్న ప్రయత్నాలేంటో ఇప్పుడు చూసేద్దాం. వర్షం పడిందంటే చాలు వరంగల్ నగరం మొత్తం మునిగిపోతున్న పరిస్థితి. ప్రస్తుతం మనం హన్మకొండలోని సమ్మయ్య నగర్ 100 ఫీట్ రోడ్లో ఉన్నాము. పూర్తిగా నిన్న కురిసిన భారీ వర్షానికి పూర్తిగా జలమయమైంది. వర్షం తగ్గిన వరద తగ్గని పరిస్థితి. వరద అంటే మామూలు హై స్పీడ్ కాదు. ఇటు ఏదైతే మెంతా తుఫాను అటు ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు 50 మీటర్ల వేగంతో ఎంత స్పీడ్గా వచ్చిందో అంతే స్పీడ్గా వరంగల్ నగరంలో వరద వస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. పైన వడ్డపల్లి చెరువు ఉంటుంది. వడ్డపల్లి చెరువు నుంచి వచ్చే వరద తాకిడితో ఎలాంటి వస్తువైనా సరే ఆ పిండిని చేస్తూ, సిమెంట్ ఇటుకలైనా గోడలైనా ఆ మట్టి చేస్తూ ఈ వరద దంచు కొడుతుంది. పైనుంచి వడ్డపల్లి చెరువు సుమారు ఇక్కడ నుంచి 6 నుంచి 8 కిలోమీటర్ల ఉంటుంది. ఆ 8 కిలోమీటర్ల మేర కూడా ఈ వరద ముప్పు వస్తూనే ఉంది. ఈ వరద ముప్పు ఏ స్థాయిలో ఉందంటే గత 24 గంటలుగా ప్రజలు మనం చూస్తున్నాం ఆ బిల్డింగ్ పైన పూర్తిగా నిరాశ్రయులై రాత్రి నుంచి కూడా బిల్డింగ్ మీద కనిపిస్తున్న పరిస్థితి. వాళ్ళు ఆ పూర్తిగా ఆ కుటుంబాలతో సహా, పిల్లలతో సహా, చిన్న పిల్లలతో సహా అక్కడ మొత్తం కూడా కట్టు బట్టలతో పైకి వెళ్ళి ఆ జనజీవనం మొత్తం కూడా స్తంభించిన పరిస్థితి. వాళ్ళంతా పైకి వెళ్ళి వాళ్ళు పొట్ట చేత పట్టుకొని ఉన్న పరిస్థితి. ఇటు మరోవైపు ఇక్కడ టెంట్ హౌస్ ఉంది. టెంట్ హౌస్ సామాను కూడా పూర్తిగా కొట్టుకపోయిన పరిస్థితి. ఈ ఇంటి ప్రజలు కూడా నిన్నటి నుంచి 2వ ఫ్లోర్లోనే గడుపుతున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. నిన్నటి నుంచి వాళ్ళకు మంచినీళ్ళు లేని పరిస్థితి. ఎందుకంటే వర్షం వచ్చిందంటే చాలు వరద ఏ ముప్పు నుంచి వస్తుంది, ఎలా వస్తుందనే తెలియని దుస్థితిలో ఉంది. ఎందుకంటే ఇటు 100 కోట్ల రూపాయలు పెట్టి వరద ముప్పుకు నివారణ కట్టామని చెప్పేసి గత ప్రభుత్వము ఇదే 100 ఫీట్ రోడ్లో సమ్మయ్య నగర్ కాలనీ ఆ వరద ముప్పుకు ఇక శాశ్వత పరిష్కారం చూపించాము, ఈ 100 ఫీట్ రోడ్కు 100 crores పెట్టామని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది. కానీ ఇక్కడ చూస్తే 100 హై స్పీడ్తో వరద పోతున్న పరిస్థితి ఉంది. ఇక్కడ స్థానికులు ఉన్నారు, ఇక్కడ ఆ యూత్ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే పరిస్థితి. ఎలా ఉంది బ్రదర్ ఇక్కడ వరద చూస్తే ఏమనిపిస్తుంది అసలు మీకు? ప్రతి సంవత్సరం ఇలాగే జరుగుతుంది. ఇక్కడ ఎప్పుడు చూసినా ఇదే జరిగింది. ఈ సమ్మయ్య నగర్ అనేది ఒక జలపాతం లెక్క మారిపోతుంది. ఎప్పుడు వర్షం వచ్చినా కూడా ఇదే పరిస్థితి ఇక్కడ ఏర్పడుతుంది. ఎందుకంటే ఇక్కడ నాలాల మీద ఇల్లు కట్టడం పెద్ద డేంజర్. అసలు నాలాల మీద ఇల్లు కట్టడానికి పర్మిషన్ ఇవ్వద్దు. ఎట్టి పరిస్థితుల్లో నాలాల నుంచే క్లియర్ చేసుకోవడం. ఇప్పుడు ఇంత పెద్ద డివైడర్ కట్టినారు. ఈ డివైడర్ నిలెట్టుకోవాలి. ఆ డివైడర్ పలగొట్టాలి. స్థానిక ఉన్న ఎమ్మెల్యే కానీ వాళ్ళు క్యాపిటల్ వచ్చి ఆ స్కూల్, గవర్నమెంట్ స్కూల్ ఎంతగానో మునిగింది. ప్రతి ఒక్కరు బిల్డింగ్ మీద ఉండి నష్టపోతున్నారు. వాళ్ళందరికీ ఎవరు రెస్పాన్సిబుల్ తీసుకోవాలి? ఇంతవరకు ఒక ఎమ్మెల్యే వచ్చినా లేదు, ఒక కార్పొరేట్ వచ్చినా లేరు. ప్రతి ఒక్కరు చూసుకోవాలి కదా. ఇంట్లో ఉండి నేను చూసుకున్న ఫోన్లు మాట్లాడినట్టే కాదు కదా. ప్రతి ఒక్కరు వచ్చి ఇక్కడ మాట్లాడాలి. దీని సొల్యూషన్ ఏందని చెప్పుకోవాలి. పెద్ద పెద్ద కార్లు కొట్టుకొస్తున్నాయి, ఆటోలు కొట్టుకొస్తున్నాయి, బండ్లు కొట్టుకొస్తున్నాయి. ఇంతగానో ఫ్లో రావడానికి కారణం ఏంది? నాలాలు, మెయిన్ నాలాలు మనం ఏం చేయాలి? క్లియర్ చేసుకోవాలి. ఎప్పుడప్పుడు క్లియర్ చేసుకున్న దాన్ని బట్టి అసలు పర్మిషన్ ఇవ్వదు నాలా మీద కట్టే వాళ్ళకి. ఇంతగానో నిన్నటి నుంచి వాళ్ళు నీళ్ళు లేవు, ఏం లేవు, పాలు లేవు, కనీసం వచ్చి అడిగిన అధికారం లేదు ఇంతవరకు కూడా. వర్షం నిన్న రాత్రే తగ్గింది, కానీ వరద ఇప్పుడు చూస్తున్నాం మనం 1 అవుతుంది సమయం, లంచ్ టైం అయింది. పరిస్థితి 4 గంటల వరకు కూడా తగ్గే పరిస్థితి లేదు. ఇంత ఫ్లో వస్తుంది, ఇంత ఫ్లో కూడా 4 గంటల వరకు తగ్గదు. ఎట్లా కాదు? మనం ఏం చెప్తున్నాం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాలాలు క్లియర్ చేయాలి. ఇక్కడికి వచ్చి కార్పొరేటర్ కానీ ఎమ్మెల్యే కానీ ఎవరైనా వచ్చి ఈ నాలాలకు క్లియరెన్స్ చేసుకొని డివైడర్ కట్టిన డివైడర్ కులగొట్టి వాళ్ళకి వచ్చిన వాళ్ళని ఏమన్నా ఆదుకునే పరిస్థితి ఉండాలి.
కానీ ఇంతవరకు ఎవరు రాలే ఇక్కడ పెట్టి పరిస్థితులు కూడా పొద్దుడికి 100 కోట్లు పెట్టి ఇదంతా నాలా కట్టాము, ఇక శాశ్వత పరిష్కారము హన్మకొండలో సమ్మయ్య నగర్ లో ఇక వరదే రాదన్నారు. 100 కోట్లు కాదండి, 100 కోట్లు పెడితే ఇంత పరిస్థితికి వస్తుంది సమ్మయ్య నగర్ లా. 8 ఫీట్ రోడ్ ఇంత పరిస్థితికి వస్తుంది. పోయిన సంవత్సరం కూడా మీరు చూసినారు కదా ఇంత పరిస్థితి, రోడ్లు పెద్ద పెద్ద రోడ్లు తెగిపోయినాయి. దీనికి 100 కోట్లు పెట్టిన పరిస్థితి ఏమున్నది ఇక్కడ? 100 కోట్లు ఎవరు పెట్టారు దీనికి? గతంలో ప్రభుత్వం ఉన్నది మొత్తం మోసం దొంగ అదంతా ఏం చేసిర్రు, నాలుగు పర్మిషన్ ఇచ్చిర్రు, బిల్డింగ్ కట్టించుకున్నారు. అదంతా వేస్ట్ అంత వేస్ట్ అంతే. కార్పొరేటర్ లేడు, ఒక ఎమ్మెల్యే లేడు, ఇవ్వలేడు. ఇప్పుడున్న ప్రభుత్వం కూడా కొంచెం చూసి దీనికి పరిష్కారం చేసి నాలాల మీద ఉన్న ఇల్లు తొలగించేసి నాలాలు క్లియర్ చేయాలని కోరుకుంటున్నాం. అది మనం చూస్తున్నాము. ఇప్పటికైనా నాలా ఎంక్రోచ్మెంట్స్ ఎవరైతే కబ్జాదారులు ఉన్నారో ఆ ఇల్లు తొలగిస్తే తప్ప ఈ పరిష్కారం కాదని ఇక్కడ స్థానికులు అంటున్నారు. మరికొంతమంది ఉన్నారు. బ్రదర్ చెప్పండి, ఏంటి సిచ్యువేషన్, ఇంత దారుణమైన పరిస్థితి? అదే ఇప్పుడు నాలాల మీద కట్టడం వల్ల ఏమవుతుందంటే ఇప్పుడు ఈ మోరులు కంజెస్టెడ్ అయ్యి ఇప్పుడు ఇట్లాంటి వర్షాలు పడ్డప్పుడు మొత్తము వాటర్ అంతా ఇళ్ళలోకి వచ్చి ఇప్పుడు జనాలకు ఇబ్బంది అవుతుంది. ఇప్పటి వరకు అధికారులు ఎవరు పట్టించుకున్న వాళ్ళు లేరు. ఇప్పుడు చాలా చూస్తున్నారుగా మీరు, పాపం బిల్డింగ్ల మీద వాళ్ళకు వాటర్ అయితేంది, ఫుడ్ అయితేంది, ఇప్పటి వరకు ఇచ్చిన నాదులు లేవు. మా వంతు మేము చేద్దామని ఇక్కడికి సాయం చేద్దామనే ఉద్దేశంతో వచ్చిండ్రు. ఇంతలోనే మీరు తొందరగా స్పందించి ఐ న్యూస్ వాళ్ళు వచ్చారు. మిగతా వాళ్ళు కూడా ఇప్పుడిప్పుడే వస్తున్నారు. దయచేసి వీలైన తొందరలో అధికారులు ఇక్కడ ఉన్న ప్రజలకు వాళ్ళకు ఇమీడియట్లీ తక్షణ చర్యలు తీసుకొని వాళ్ళకు సహాయం చేయాలని ఇక్కడ మేము కోరుకుంటున్నాము. దయచేసి వీలైన తొందరలో రెస్పాండ్ కావాలని కోరుకుంటున్నాం. ఎమ్మెల్యే గారు అయితేంది, కమిషనర్ గారు అయితేంది, ఎవరైతేంది వాట్ ఎవర్ తొందర మనకు పరిష్కారం చూడాలని కోరుకుంటున్నాం. అది మనం చూస్తున్నాము. గంటకు ఫ్లోటింగ్ పెరుగుతుంది. ప్రస్తుతం మనం చూస్తున్నాము సమ్మయ్య నగర్కి సంబంధించి గవర్నమెంట్ ప్రాథమిక పాఠశాల కాంపౌండ్ వాల్ పూర్తిగా మునిగిపోయింది. బోర్డు మాత్రమే కనిపిస్తుంది. క్లాస్ రూమ్స్ కూడా పూర్తిగా మునిగిపోయిన పరిస్థితి మనము క్లోజ్ లో విజువల్స్ లో చూడొచ్చు. ఈ పరిస్థితి ఇక్కడ చెప్తున్న స్థానిక యువత చెప్తున్నట్టు ఈ యొక్క మోరీలు ఆ నాలాల కబ్జాల పైన ఇండ్లు కట్టారు. ఆ ఇండ్లు కనిపించకుండా మోరీలకు అడ్డంగా డివైడర్లు కట్టారు. దీంతో వరద ఎటు పోవాలనే తెలియకుండా నాలాల పోవాల్సిన వరదంతా కూడా రోడ్ల మీదకి కాలనీలలోకి వస్తున్న పరిస్థితి. ఇటు పూర్తిగా సమ్మయ్య నగర్ కాలనీ మొత్తం పూర్తిగా ఇండ్లు ఫస్ట్ ఫ్లోర్ మొత్తం మునిగిపోయిన పరిస్థితి. సెకండ్ ఫ్లోర్ కాదు, థర్డ్ ఫ్లోర్లలో జీవిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇది వరంగల్ నగరంలో వరద ముప్పుకు సంబంధించినటువంటి ప్రస్తుత లైవ్ అప్డేట్. ఈ యొక్క ప్రాంతమే కాదు, మరికొన్ని ప్రాంతాలు కూడా పూర్తిగా నీట మునిగాయి. ప్రస్తుతం మనం ఇక్కడ 100 ఫీట్ రోడ్లోని సమ్మయ్య నగర్ లో ఉన్నాము. అటు అలంకార్ జంక్షన్, ములుగు రోడ్డు, యాదవ నగర్, అటు రామన్నపేట, అటు హంటర్ రోడ్డు పూర్తిగా జల దిగ్బంధంలోనే ఉంది. అక్కడికి కూడా వెళ్ళి చూసే ప్రయత్నం చేద్దాం. మెంతా తుఫాన్ ఎఫెక్ట్ తోటైతే వరంగల్లో దంచి కొట్టిన వానతోటైతే వరంగల్ ట్రై సిటీస్ మొత్తం అతలాకుతలమైంది. వర్షం తగ్గిన జల దిగ్బంధంలో వరంగల్ మహానగరం ఉండడంతో అయితే ప్రజలు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. ఇటు వరంగల్, హన్మకొండ, కాజుపేట 3 ట్రై సిటీస్ మొత్తం కూడా నిన్న వర్షం తగ్గినప్పటికీ కూడా గత రాత్రి నుంచి ఇప్పటి వరకు కూడా పూర్తిగా జల దిగ్బంధంలో ఉంది. ఎక్కడ చూసినా కూడా మోకాల లోతట్టు నీళ్లతోటైతే ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అయితే ఉంది. ఎక్కడికక్కడ వాహనాల రాకపోకలను ప్రజలను స్తంభించిపోయిన పరిస్థితి. తప్పక వెళ్ళలేని పరిస్థితులలో చెప్పులు చేత పట్టుకొని మోకాల లోతు నీళ్లలో ప్రజలు బయటికి వెళ్తున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాము. ఒకవైపు అటు భద్రకాళి చెరువు నుంచి మత్తడిగా వస్తున్నటువంటి వాటర్ ఫ్లో తోటైతే పూర్తిగా వరంగల్ మహానగరం మునిగిపోయింది. ప్రస్తుతం మనము అలంకార్ జంక్షన్ లో ఉన్నాము. అలంకార్ జంక్షన్ పూర్తిగా ఇటు వరంగల్ ట్రై సిటీస్ ని కలిపే జంక్షన్ లో పూర్తిగా ఆ 3 రహదారులు జల దిగ్బంధమైన పరిస్థితి. ఎక్కడ చూసినా కూడా జనాలు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఎటు చూసినా కూడా ఆ నీళ్లలోనే ప్రజలు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. ఉదయం నుంచి కనీసం మంచినీళ్ళ కోసం, వాటర్ నీళ్ళ కోసము బయటికి వెళ్ళలేని పరిస్థితి. ఇప్పటి వరకు చిన్నపిల్లలకు, వృద్ధులకు కనీసం పాలు, నీళ్లు ఇవ్వలేని పరిస్థితులలో అయితే వరంగల్ మహానగరం ఉన్నది. ఇప్పుడు పెద్ద ఎత్తున ఇక్కడికి యువత కూడా ఈ నీళ్లలో ఫ్లో చూడడానికి ఇక్కడికి వచ్చిన పరిస్థితి అయితే మనం చూస్తున్నాము. ఎటు చూసినా కూడా ఆ నీళ్లలోనే ఈ యొక్క వరదల పరిస్థితి అయితే కనిపిస్తున్న పరిస్థితి ఉంది. ఇక్కడ జనాలు బయటికి వెళ్ళలేని దుస్థితి అయితే ఉంది. ఎక్కడ చూసినా ప్రజలు ఈ యొక్క జల దిగ్బంధంలోనే ఉన్న పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ కొంతమంది స్థానికులు ఉన్నారు, వాళ్ళ నుంచి అడుగుదాం. ఎప్పటి నుంచి ఉంది పరిస్థితి, ఎట్లా ఉంది? నిన్నటి నుంచి నిన్న నడతాను సార్. ఇప్పుడు అంటే నిన్న నడలు కానీ ఇప్పుడు పొద్దున ఉదయం నుంచి నడతాను సార్. ఎంత పొద్దున 5:30 నుంచి స్టార్ట్. ఎలా ఉంది పరిస్థితి? నిన్న నుండి వాన ఉధృతతో చాలా లోతెత్తు ప్రాంతాలు మొత్తం మునిగిపోవడం జరిగింది. ఇళ్లలో కూడా నీళ్లు రావడం కూడా జరిగింది.
నిన్న నైట్ 3 గంటల నుండి చాలా వరదతో బాగా ఇబ్బంది పడుతున్నాం. వర్షం తగ్గింది కానీ వాన తగ్గినా కూడా వరద మాత్రము తీవ్రత బాగానే ఉందండి. అదే మనం చూస్తున్నాము, నిన్నటి నుంచి ఎడతెరపు లేకుండా కురుస్తున్న వర్షాలతోటైతే ఇబ్బందులు పడుతున్నాము. వర్షం తగ్గిన రాత్రి నుంచి కూడా భారీ వరదతోటైతే మేము ఆ ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి అయితే ఉంది. అధికారులు తక్షణమే సహాయ చర్యలు అందించి ఈ వరద ఉధృతి నుంచి తొలగించి ఈ వాహనాల రాకపోకలను, అదేవిధంగా ప్రజలైతే పూర్తిగా జనజీవనం స్తంభించిపోయిన పరిస్థితి. వరంగల్ మహానగరంలో 20 లక్షల పాపులేషన్ ఉంటుంది. ఎక్కడికక్కడ సిటీస్ లో పాపులేషన్ మొత్తం కూడా స్తంభించిపోయిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఇది వరంగల్ ఆ వరదల పరిస్థితి అయితే ఉంది. వర్షం తగ్గినా ఇంకా వరద ఉధృతితోటైతే జనజీవనం స్తంభించిన దుస్థితి ఇక్కడ వరంగల్ ట్రై సిటీస్ లో ఉంది. వర్షం వచ్చిందంటే చాలు వరంగల్ ప్రజలంతా కూడా బిక్కుబిక్కుమంటూ జీవనం గడపాల్సిన పరిస్థితి. ఎక్కడ ఏ జల ప్రళయంతో వరదల్లో చిక్కుకుంటామో తెలియని దుస్థితి. వరద ముప్పు ప్రాంతాలను అధికారులు గుర్తించినప్పటికీ కూడా ప్రతిసారి ఒక కొత్త ప్రాంతంలో వరద వచ్చి ప్రళయం సృష్టిస్తుంది. అందులో ప్రస్తుతం మనము వరంగల్ నుంచి హన్మకొండకు వెళ్లే కాకతీయ యూనివర్సిటీ ప్రధాన రహదారి పైన ఉన్నాము. కాకతీయ యూనివర్సిటీకి వెళ్ళేటువంటి పెద్దమ్మగడ్డ యాదవ్ నగర్ ప్రధాన రహదారికి సంబంధించినటువంటి బ్రిడ్జ్ పైన భారీ స్థాయిలో వాహనాలను తాకిడిని ఆపే స్థాయిలో వరద రావడంతో అయితే అటు పోలీసులు, స్థానిక యువత పూర్తిగా సహాయక చర్యల్లో ఉండి వాహనాలను పాస్అవుట్ చేస్తున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాము. అటు ఆర్టీసీ బస్సులు పూర్తిగా మునిగిపోయిన పరిస్థితి. మరోవైపు ఇటు కాకతీయ కాలనీ, ఇది పూర్తిగా కాకతీయ కాలనీ ఫేజ్ 1. ఈ ఫేజ్ 1 లోకి పూర్తిగా వరద నీరు అటు పైన ఎగువ ఉన్నటువంటి భద్రకాళి చెరువు మత్తడి, అనంతరం వచ్చేటువంటి అలంకార జంక్షన్, ములుగు జంక్షన్ తో పాటు ఈ కాకతీయ కాలనీ ఫేజ్ 1 లోకి పూర్తిగా వరద నీరు రావడంతో అయితే ప్రజలు పూర్తిగా ఈ ఉదయం నుంచి కూడా అటు వెళ్ళలేని పరిస్థితి. పూర్తిగా జల దిగ్బంధంలో చిక్కుకున్న పరిస్థితి. ఇక్కడ యువత పొద్దుటి నుంచి కూడా ఇటు వాహనాలకు ఆ సేఫ్ ప్లేస్ అంటూ కూడా వాహనదారులకు సహాయకారం చేస్తున్నారు. అటు మరోవైపు పోలీసులు కూడా పెద్ద ఎత్తున ట్రాఫిక్ ను మళ్లిస్తున్నారు. ఇక్కడ కొంతమంది స్థానికులు ఉన్నారు. వాళ్ళు నిన్నటి నుంచి ఎలాంటి పరిస్థితి ఉంది, ఈ వరద ఉధృతి ఎలా ఉంది అనేది వాళ్ళ మాటల్లో విందాము. ఇక్కడ వాళ్ళు సహాయక చర్యల్లో కూడా ఉన్నారు. చెప్పండి బ్రదర్, ఎలా ఉంది సిచ్యువేషన్? ఈ వరద చూస్తే ఏమనిపిస్తుంది? మీ కాలనీ ఎలా ఉంది పరిస్థితి? కాలనీలో అయితే లోటత్తు ప్రాంతాలు మొత్తం మునిగిపోయాయండి. ప్రస్తుతానికి ఇక్కడ నుంచి కూడా కాకతీయ ఫేజ్ 1కి వెళ్ళే దారి కంప్లీట్గా మునిగిపోయింది. ఏదో ఒక 2 గల్లీలు తప్ప నార్మల్గా ఉన్నాయి. మిగతా గల్లీలో మొత్తం వాటర్ వచ్చేసి 2 వీలర్స్ మునిగిపోవడం, తర్వాత కార్లు మునిగిపోవడం, ఇళ్ళకి నీళ్ళు రావడం చాలా అంటే చాలా ఇబ్బందిగా ఉంది అందరికి కూడా. కనీసం తిండి కూడా తినలేని పరిస్థితిలో ఉన్నారు ఒక్కొక్కరు. ఎందుకంటే ఈ వాటర్ బీభత్సం, వరద బీభత్సం అంతా చాలా ఉధృతంగా మారింది. మా పక్క గల్లీ కానీ మా గల్లీ కానీ మొత్తం కంప్లీట్గా కాకతీయ కాలనీ ఫ్రంట్ నుంచి బ్యాక్ వరకు కూడా మొత్తం కంప్లీట్గా మునిగిపోవడం జరిగింది. మీరు చూస్తున్నారు కదా, మేము ఇక్కడ నుండి మార్నింగ్ నుంచి కూడా అందరికీ వెహికల్స్ రాకపోకలం కానీ ఇవన్నీ కూడా అందరినీ కూడా ఇటు వెళ్ళండి అటు వెళ్ళండి అని చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే అందరికీ కూడా వాటర్ అంటే భయమే కదా, వాటర్ భయవంతుల్లో ఉన్నారు. సో ఇది సిచ్యువేషన్ ఇక్కడైతే. అది మనం చూస్తున్నాం. ఇక్కడ మరికొంతమంది ఉన్నారు. మొత్తం వర్క్ షాప్స్, కార్ షెడ్స్ మొత్తం కొట్టుకపోయి కార్లన్నీ కొలాప్స్ అయిన పరిస్థితి. ఎలా ఉంది భయ్య సిచ్యువేషన్? రాత్రి దగ్గర 1 నుంచి స్టార్ట్ అయింది. 1కి 2 గంటలకు మేము వచ్చినాం. వేరే వాళ్ళు ఫోన్ చేసి వచ్చినాం, ఇట్లా వర్షం వస్తుంది, మరి షెడ్లో మీకు వెహికల్స్ ఏమైనా ఉన్నాయో తీసుకోండి అని చెప్పిళ్ళు. రాత్రి 2 గంటలకు వచ్చినాం. సామానానికి ఆడికి చాలా మునిగిపోయినాయి. చదువుకున్న కానీ చదువుకున్నాం. ఇక మిగతా చేసేది ఏం లేకనే ఇలా నిలబడి సైడ్ చెప్పుకుంటా ఇన్నే ఉన్నాం. ఇక పొద్దు నుంచి అంటే వరద పెరుగుతుంది కానీ తగ్గట్లేదు, ఇది పరిస్థితి. అది మనం చూస్తున్నాము. పెద్దటి నుంచి ఉదయం నుంచి అయితే ఫ్లోటింగ్ అనేది గంటకు పెరుగుతుంది తప్ప ఇక్కడ తగ్గడం లేదంటూ కూడా ఆగుతున్న పరిస్థితి. పూర్తిగా వాహన రాకపోకలను అయితే ట్రాఫిక్ కంట్రోల్ చేస్తుంది. ఇటు యాదవ్ నగర్ ప్రాంతంలో ఫస్ట్ టైం ఇంత స్థాయిలో వరద రావడము, వరద సహాయక చర్యలను అయితే ఉదయం తెల్లవారుజాము నుంచి అయితే ట్రాఫిక్ పోలీసులు అయితే పెద్ద ఎత్తున ఉన్నారు. సార్ చెప్పండి, ఎలా ఉంది సార్ ట్రాఫిక్ కంట్రోలింగ్? వరద తగ్గే పరిస్థితి ఉందా? మార్నింగ్ నుండి ఇప్పటి వరకు చూస్తే వరద తగ్గిందండి కొంచెము. 2 వైపులా ట్రాఫిక్ నడిపిస్తున్నాం. సిటీలో వరంగల్ టు హన్మకొండ కానీ కేఈసీ కానీ ఏకైక రోడ్డు ఇది ఒకటే అయింది, పెద్దమ్మగడ్డది. 2 వైపులా ట్రాఫిక్ నడిపిస్తున్నాం. కేఈసీ నుంచి వచ్చేది టువర్డ్స్ ములుగు రోడ్ నుంచి వచ్చేదాన్ని కూడా 2 వైపులు నడిపిస్తున్నాం. లాండ్ ఆర్డర్ వాళ్ళు, మా ట్రాఫిక్ సిబ్బంది నిరంతరం ఇక్కడే ఉండి పర్యవేక్షిస్తూ 2 విధాల ఏ ప్రాబ్లం లేకుండా ప్రయాణికులను పంపిస్తున్నామండి. అంటే వాహనదారులు సహకరిస్తున్నారా సార్? ఏమంటున్నారు వారు? వాహనదారులు సహకరిస్తున్నారు సార్. ఇక్కడ పెద్దమ్మగడ్డ లోకల్ వాళ్ళు కూడా కొంతమంది యూత్ మాతోటి కోఆపరేషన్ చేసి వాళ్ళు కూడా మంచిగానే
వాళ్ళ ప్రయాణికులను క్షేమంగా పంపిస్తున్నారు సార్. అది మనం చూస్తున్నాము. ఉదయం నుంచి కూడా పూర్తిగా ఆ ట్రాఫిక్ అటు సివిల్ పోలీసులు పూర్తిగా ట్రాఫిక్ ను డైవర్ట్ చేస్తున్నారు. ఎందుకంటే సిటీ మొత్తం స్తంభించిపోయింది. అటు ములుగు రోడ్డు ఆ అలంకార జంక్షన్లు అంతా కూడా వన్ వే కావడంతో ఆ పూర్తిగా ఇటువైపే వాహనదారులు రావడంతో ఈ రూట్ నుంచి వచ్చేటువంటి వాహనాలను పూర్తిగా తరలిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాము. మరోవైపు కాకతీయ కాలనీ ఫేజ్ 1 కు సంబంధించి చిన్న పిల్లలు కూడా వరదల్లో చిక్కుకోపోవడంతో అయితే ఆ కుటుంబాలతో సహా వాళ్ళంతా కూడా వచ్చి ఇటు పోతున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాము. ఆ 2 వీలర్ వాహనాలను ఇక్కడ పెద్ద ఎత్తున ఆ యువత గైడ్ చేస్తూ చేస్తుంది. అటు ఆ చిన్న పిల్లలను హాస్పిటల్కి తీసుకెళ్లడం కానీ ఊరికి తీసుకెళ్లడం కానీ దానికోసం అయితే పెద్ద ఎత్తున ఆ ప్రజలు ఇక్కట్లు పడుతున్న పరిస్థితి అయితే ఉంది. వరంగల్ మహానగరానికి సంబంధించి ఇది ప్రధాన రహదారి. ఇది ముఖ్యంగా అటు హన్మకొండ వరంగల్ ను కలిపేటువంటి ప్రధాన రహదారి. ఇది వరంగల్ సిటీకే ఫస్ట్ బైపాస్ అని కూడా అంటారు. ఇది పెద్దమ్మగడ్డ, యాదవ్ నగర్, యూనివర్సిటీ, 100 ఫీట్ రోడ్డు, ఫాతిమా, కాజీపేట, వరంగల్ టు కాజీపేట ట్రై సిటీస్ ని కలిపే ఫస్ట్ ఔటర్ రింగ్ రోడ్డుగా పిలిచేది. తర్వాత ఇది సిటీ సెంటర్ అయిపోయింది. కానీ సిటీ సెంటర్ అయ్యాక కూడా ఈ రోజు వరద బీభోత్సవంతో అయితే పూర్తిగా జలమయమైన పరిస్థితి. ఈ రోడ్డు కూడా అంతంత మాత్రంగా సహకరించడంతో ట్రాఫిక్ ను అత్యవసర వాహనాలన్నింటినీ కూడా ఇటు నుంచి మళ్లిస్తున్న పరిస్థితి. ఇది మొత్తానికైతే వరంగల్లో మెంతా తుఫాన్ ఎఫెక్ట్ తో భద్రకాళి పరిసరాల ప్రాంతంలో వచ్చేటువంటి వరద బీభోత్సవానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రహదారులన్నీ కూడా జల దిగ్బంధంలో మునిగిపోవడంతో వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతుంది. అటు పోలీసులు, స్థానిక యువత అంతా కలిసి ఈ రహదారిని క్లియర్ చేస్తూ వాహనాలను ముందుకు పరిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. మరికొన్ని ప్రదేశాలు చూసే ప్రయత్నం చేద్దాం. వరంగల్ ను వరద ముంచెత్తడంతో అయితే ట్రై సిటీస్ అతలాకుతలమయ్యాయి. ఎక్కడికక్కడ జనజీవన స్తంభించిపోయింది. ట్రాఫిక్ అంతరాయంతో ప్రధాన రహదారులన్నీ కూడా నిర్మానుష్యంగా మారాయి. మరోవైపు రోడ్లపైకి, రహదారులపైకి భారీగా వరద నీరు చేరడంతో స్థానికంగా ఉండే చిన్నపిల్లలంతా స్విమ్మింగ్ పూల్ ను తలపించేలా ఇక్కడ స్విమ్మింగ్ చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాము. ఇటు వాహనాలన్నీ నిత్యము ఇది గతంలో వరంగల్, హన్మకొండ మీదుగా హైదరాబాద్ కు వెళ్లే ప్రధాన రహదారి ఇది. ఈ రహదారి పొంట నిత్యం వేలాది వాహనాలు వెళ్తూ ఉండేవి. కానీ ఈ రోజు పూర్తిగా వాహనాలను డైవర్ట్ చేయడంతో అయితే ఇక్కడికి భారీగా వరద నీరు చేరడంతో అయితే పూర్తిగా ఇక్కడికి వస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాము. ఇక్కడ ఎటు చూసినా కూడా వరద పొంగి పొరలపోవడంతో అయితే అన్ని కాలనీలు జలమయమయ్యాయి. అటు కాపువాడ నుంచి వచ్చేటువంటి ఫ్లో చూస్తే ఇటు కాకతీయ కాలనీకి సంబంధించి మన సీతారామాంజనేయ దేవస్థానానికి వెళ్ళేటువంటి ప్రధాన రహదారి పైన కూడా పూర్తిగా స్తంభించిపోయిన పరిస్థితి. ఇక్కడ స్థానికంగా ఉండే వాళ్ళు ఇప్పుడిప్పుడే కొంత వాతావరణం సహకరించడంతో బయటికి వస్తున్నారు. కానీ వరద మాత్రము ఎక్కడ చూసినా స్విమ్మింగ్ పూల్ ను తలపించేలాగా, ఒక చెరువును తలపించేలాగా, చెరువులలో ఈతలు కొట్టే రోజులను గుర్తు తలపించేలాగా ఇక్కడ ఈతలు కొడుతున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాము. పూర్తిగా వరదలలో నీళ్లు నిండిపోవడంతో అయితే ఇక్కడ స్థానికులంతా కూడా ఎటు చూసినా వరద జలమయం కావడంతో తీవ్ర ఇబ్బందులు ఇక్కట్లు పడుతున్న పరిస్థితి. ఇటు పైనుంచి కాపువాడ నుంచి భారీగా వరద వస్తున్నా ఇంకా ఫ్లో కొనసాగుతుంది. దీంతో అక్కడ పోలీసులు పూర్తిగా బారికేడ్లు పెట్టేసి నిలిపివేసిన పరిస్థితి. మరోవైపు 1000 పిల్లర్ టెంపుల్ కూడా ఇక్కడే ఉంటుంది. 1000 స్తంభాల గుడికి పూర్తిగా రాకపోకలు నిలిచిపోయిన పరిస్థితి. 1000 స్తంభాల గుడి వెనుక గల్లి ఇది మనకు అండర్ బైపాస్ గా చూస్తుంటారు. ఈ వెనుక గల్లి కూడా పూర్తిగా జలమయమైంది. మరోవైపు ఇటు 1000 స్తంభాల గుడి ముందు నుంచి వెళ్ళేటువంటి పూర్తిగా ఆ రహదారి కూడా జలమయం కావడంతో అయితే ఇక్కడ ఉండేటువంటి స్థానికులు పూర్తిగా ఇండ్లలోకి తాళ్ల సహాయంతో, ఇతరుల సహాయంతో పిల్లలు, మహిళలు, వృద్ధులు ముఖ్యంగా బయటికి వెళ్లే పరిస్థితిలో ఉన్నారు. మనం చూస్తున్నాము చిన్నపిల్లలు చెరువులలో ఈతలను కొట్టినట్లుగా ఇక్కడ ఈతలు కొడుతున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాము. మరోవైపు కర్రల సహాయంతో, తాళ్ల సహాయంతో అటు కాలనీల నుండి బయటికి వస్తున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాము. ఇది ఇక్కడ సుమారు మోకాళ్ళ లోతుకు పైగా ఇక్కడ ఈ యొక్క వరద ఉధృతి అయితే కొనసాగుతున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. దీంతో ఈ యొక్క వరద ఉధృతుల్లో అటు వాహనాలకైతే పూర్తిగా ట్రాఫిక్ ఆంక్షలు పెట్టేసి, బారికేడ్లు పెట్టేసి ఆపివేసిన పరిస్థితి. సుమారు మోకాళ్ళ లోతు నీళ్లు రావడంతో అయితే ఇక్కడ పూర్తిగా
జల దిగ్బంధంలో మునిగిపోయింది. గంట గంటకు వరద ఉధృతి పెరగడంతో అయితే ఎప్పటికప్పుడు పోలీసులు అటు కార్పొరేషన్ అధికారులు సహాయక చర్యల్లో మునిగిపోయి ఈ యొక్క వరద ఉధృతి అయితే అంచనా వేస్తున్నారు. ఇప్పటికీ కూడా నిన్న రాత్రి నిలిపివేసిన వాహనాలు సుమారుగా 20 గంటలు కావస్తుంది. 20 గంటలుగా కూడా ఈ యొక్క జాతీయ ప్రధాన రహదారి పైన వాహనాలు నడవలేని దుస్థితి ఉంది. ఇది పూర్తిగా 1000 స్తంభాల గుడి 1000 పిల్లర్ టెంపుల్ కు ముందు నుంచి వెళ్ళేటువంటి హన్మకొండ చౌరస్తా హైదరాబాద్ మీదుగా వెళ్లే ప్రతి వాహనము ఈ యొక్క అలంకార్ జంక్షన్ నుంచే వెళ్ళాలి. ఈ యొక్క జంక్షన్ మొత్తం నిర్మానుష్యంగా మారి ఒక చెరువును తలపించేలాగా, ఒక పెద్ద కాకతీయ కెనాల్ ను తలపించేలాగా, అవుట్ ఫ్లో ఇన్ఫ్లో పరిస్థితి కూడా ఇక్కడ అంచనా వేసేలాగా ఇక్కడ అధికారులు, ఇటు కార్పొరేషన్ అధికారులు, ఇటు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, పోలీసులు పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. ఇది అలంకార్ జంక్షన్ లో ఉన్నటువంటి ఈ యొక్క వరంగల్ వర్షాలకు వచ్చే వరద తాజా పరిస్థితి. ఈ యొక్క వరద పరిస్థితి ఇక్కడే కాదు, ఇంకా ఎగువన ఉన్నటువంటి హంటర్ రోడ్, శాంపేట ప్రాంతాలలో కూడా ఉంది. అక్కడ ఎలా ఉంది అనేది ఇప్పుడు చూసేద్దాం. వరంగల్లోని ప్రధాన రహదారులన్నీ కూడా జల దిగ్బంధంలో మునిగిపోయాయి. ముఖ్యంగా ట్రై సిటీస్ని కలిపే బైపాస్లన్నీ కూడా జల దిగ్బంధంలోకి వెళ్ళాయి. అయితే వరంగల్ నగరం మొత్తం కూడా గొలుసుకట్టు చెరువుల ఆధారితంగా కిందికి ఫ్లో వెళ్ళిపోయేది. కానీ ఈ యొక్క భద్రకాళి చెరువు పైన ఉన్నటువంటి న్యూ శాంపేట కావచ్చు, ఉరుసుకుట్ట కావచ్చు, అటు నాయుడు పెట్రోల్ పంప్ నుంచి వచ్చేటువంటి ప్రధాన 3 చెరువుల నీళ్ళంతా కూడా ఈ యొక్క హంటర్ రోడ్లో మొత్తం జామ్ కావడంతో ఎటు చూసినా జల దిగ్బంధంలో కూరిపోయింది. ప్రముఖ పర్యాటక ప్రాంతమైనటువంటి భద్రకాళి బండు మొత్తం కూడా మునిగిపోయిన పరిస్థితి. గతంలో ఈ యొక్క 3 చెరువుల నీళ్లకు సంబంధించి ఇటు భద్రకాళి చెరువులకు వచ్చేసి అనంతరం అక్కడి నుంచి పోతన నగర్ మీదుగా అటు కిందికి పెద్దమ్మగడ్డ నుంచి అటు ముచ్చర్ల నాగారం ఇలా గొలుసు కట్టుగా కిందికి వెళ్ళేటి. అయితే ఇక్కడ అంతా కూడా నాలాల ఎంక్రోచ్మెంట్, ప్రధాన ఆ చెరువులకు గొలుసు కట్టుకు సంబంధించి ముందుకు వెళ్ళేటువంటి అన్ని కూడా క్లోజ్ కావడంతో ఆ వాటర్ ఫ్లో అనేది ఒక పై నుంచి కిందికి వెళ్లకుండా ఇలా జనావాసాల్లోకి వస్తున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఇవంతా కూడా గతంలో FTL కింద ఉందని అటు కూడా అధికారులు, ఇటు కార్పొరేషన్ అధికారులు, జిల్లా యంత్రాంగం చెప్పినప్పటికీ కూడా ఈ అక్కడ అంతా కూడా నివాసాలు ఏర్పరచుకోవడము దీనికి ప్రధాన కారణంగా కనిపిస్తుంది. ముఖ్యంగా మనం చూస్తున్నాము ఇది కోడం ఫంక్షన్ హాల్. ఇక్కడ ప్రధానంగా విఐపీల మ్యారేజెస్ కూడా అవుతాయి. అయితే ఇక్కడ మ్యారేజ్కి వచ్చినటువంటి బంధువుల కార్లు కూడా పూర్తిగా నీట మునిగిన పరిస్థితి మనం చూస్తున్నాము. ఒక కారు పూర్తిగా నిన్నటి నుంచి కూడా నీటిలలోనే మునిగిపోయింది. ఫ్లో అనేది తగ్గకుండా గంట గంటకు పెరగడంతో అయితే అటు ఇళ్లలోకి పూర్తిగా నీరు ఈ కాలనీలోని షోరూమ్స్, షాప్స్ అన్నిటి కూడా పెద్ద ఎత్తున లక్షల డ్యామేజ్ అయితే జరిగిందనేది మనకు తెలుస్తుంది. పెద్ద ఎత్తున రహదారులు జల దిగ్బంధం కావడంతో అయితే ఇటు వాహనదారులు ఇక్కట్లే కాదు పూర్తిగా ఇది పూర్తిగా ట్రై సిటీస్ కు లెఫ్ట్ సైడ్ ఉండేటువంటి బైపాస్ రోడ్డు, ఈ బైపాస్ మీదుగా నిత్యము వ్యాపారాలకు సంబంధించినటువంటి కావచ్చు, వాహనదారులు కావచ్చు, ఈ ఏరియా డెవలపింగ్ కూడా పెద్ద ఎత్తున ఉండడంతో ఇటు నిత్యము అనేక వాహనాలు తిరిగేవి. కానీ నిన్నటి నుంచి పూర్తిగా జల దిగ్బంధంలో ఉండడంతో అయితే ఇది ఇటు పూర్తిగా కనుమరుగైన పరిస్థితి వాహనాలు. ఎందుకంటే పూర్తిగా జల దిగ్బంధంలో ఉంది. సుమారు ఎటు చూసినా కిలోమీటర్ మేర ఈ పరిస్థితి ఉండడంతో అయితే ఇది ఉంది. అటు భద్రకాళి బండు పూర్తిగా కూడా నిర్మానుష్యంగా మారింది. నిత్యము పర్యాటకులతో కిటకిటలాడేటువంటి భద్రకాళి బండు ఇక్కడ నిత్యము పర్యాటక ప్రేమికులతోటి ఉదయం సాయంత్రము వాకర్స్ తోటి ఎంతో ఉత్సాహంగా ఉల్లాసంగా గడపడం కోసం అనేక మంది ఇక్కడికి వస్తుంటారు. వాళ్ళంతా కూడా ఎవరు రాక నిర్మానుష్యంగా మారిన పరిస్థితి అయితే ఉంది. ఇది మొత్తానికైతే వరంగల్లోని వరదల ఉధృతికి సంబంధించి పూర్తి అప్డేట్. ఎటు చూసినా ఇటు వరంగల్లోని ప్రధాన బైపాస్ రోడ్లన్నీ కూడా అటు కాకతీయ యూనివర్సిటీ నుంచి పెద్దమ్మగడ్డ మీదుగా యాదవ్ నగర్ జంక్షన్ బ్లాక్ అయిపోయింది. కాకతీయ యూనివర్సిటీ నుంచి సమ్మయ్య నగర్ మీదుగా ఫాతిమా కాజుపేటకు వెళ్లాల్సిన ఆ రోడ్డు పూర్తిగా బ్లాక్ అయిపోయింది. ఇటు హన్మకొండ, వరంగల్, కాజుపేటను కలుపుతూ హైదరాబాద్కు వెళ్లేటువంటి అటు ములుగురోడ్డు జంక్షన్, ఇటు అలంకార్ జంక్షన్ పూర్తిగా జలమయం కావడంతో వాహనాలన్నింటినీ కూడా బైపాస్ ద్వారా పంపిస్తున్నారు. ఒకే ఒక బైపాస్ అది పనిచేస్తుంది. ఇటు మరోవైపు ఇటు కాజుపేట, ఇటు ఖమ్మం ప్రధాన రహదారిని కలిపే
సంబంధించినటువంటి అంటర్ రోడ్డుకు సంబంధించి కూడా పూర్తిగా మనం చూస్తున్న ప్రాంతం అంతా కూడా నిర్మానుష్యంగా జలమయం కావడంతో అయితే పూర్తిగా రాకపోకలు స్తంభించాయి. ఇక్కడ జరగాల్సిన ప్రముఖమైన పెళ్లిళ్ళు కూడా పూర్తిగా ఇక్కడ చుట్టుపక్కల అన్ని ఫంక్షన్ హాల్స్ అవుట్స్కట్స్ లో పార్కింగ్ సదుపాయం ఉంటుందని అతిపెద్ద ఫంక్షన్ హాల్స్ కట్టారు. పూర్తిగా పెళ్లిళ్ళు కూడా ఈ రోజు రద్దు చేసుకున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే స్థానిక ఎమ్మెల్యే కూడా పెళ్లిళ్ళ కోసం తయారు చేసిన ఫుడ్ ను వేస్ట్ చేయకుండా ఇక్కడ నిరాశ్రయులుగా ఉన్నటువంటి ప్రజలకు అందించాలని కూడా అప్పీల్ చేశాడు. దీంతో అయితే అనేక మంది ముందుకు వచ్చిన పరిస్థితి అయితే ఉంది. ఇది మొత్తానికైతే వరంగల్ నగర సంబంధించినటువంటి వరద పరిస్థితి. కానీ గత పాలకులు కావచ్చు, ప్రస్తుత పాలకులు కావచ్చు, 100 కోట్లతో మేము నగరానికి వరద ముప్పు నుంచి కాపాడుతున్నాము అని భారీ బడ్జెట్లు పెడుతున్నారు. కానీ వరద వచ్చి ముంచెత్తడమే తప్ప వరంగల్ రూపురేఖలు మారిన పరిస్థితి అయితే లేదు. ఇది వరంగల్ ఓవరాల్ వరద ముప్పు సంబంధించినటువంటి గ్రౌండ్ రిపోర్ట్. కెమెరామెన్ విజయ్తో ప్రశాంత్, ఐ న్యూస్, వరంగల్ వరదల నుంచి.